వినాయక చవితికి ముందుగా గోమయంతో గానీ, పసుపుతో గానీ మనం పూజ చేసే స్థలం ఏదైతే ఉందో దాన్ని అలికి, శుభ్రపరిచి దానిపైన వరిపిండితోటి ముగ్గులు వేసుకొని, దానిపైన వస్త్రం పోసి, దానిపైన బియ్యం వేసి, దానిపైన కలశం ఉంచి, ఆ కలశలో గంగోదకం అది లేకపోతే నీళ్లతోటి కలశం నింపి, దానిపైన మామిడాకులు, అలాగే రావి, జువ్వి, మర్రి, మేడి ఇలాంటి పంచపల్లవాలు గానీ, ఇది లేకపోతే మామిడి కొమ్మలు గానీ పెట్టి, దానిపైన కొబ్బరి బొండం గానీ, కొబ్బరికాయ గానీ పెట్టి, దానిపైన మళ్ళీ రవికల గుడ్డతోటి ఆచ్ఛాదన చేయాలి. ఈ విధంగా కలశ స్థాపన ఏర్పాటు చేసుకొని, మనం ఒక రోజు గానీ, 3 రోజులు గానీ, 5 రోజులు గానీ, 9 రోజులు గానీ చేయొచ్చు. నవరాత్రులు అనేవి మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి 9 సిద్ధి సంఖ్య కాబట్టి 9 రోజులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ కలశారాధన ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతిని ఆరాధన చేయాలి. అది పూర్తయిన తర్వాత మనం మట్టి ప్రతిమ ఏదైతే చేసుకుంటున్నామో దానికి అంటే గంధం బొట్టు పెట్టి దాని కుంకుమ అలది దాన్ని మండపంపై పెట్టాలి. ఈ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసుకోవాలి. ఈ విధంగా ఆవాహన చేసుకుని గణపతిని ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతో పూజ చేయాలి. ధ్యానము, తర్వాత ఆవాహనము, ఆసనము, తర్వాత పాదయోః పాద్యము, హస్తయోః అర్ఘ్యము, ముఖే ఆచమనీయము, తర్వాత స్నానము, ఆ తర్వాత వస్త్రము, ఆ తర్వాత యజ్ఞోపేతము, ఆ తర్వాత గంధము, ఆ తర్వాత ఆభరణాలు, ఆ తర్వాత పూజ. ఈ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి షోడశ నామాలతోటి గణపతికి పూజ ఉంది. అదేవిధంగా అథాంగ పూజ అని ప్రతి అవయవానికి పూజ చేస్తూ అంగ పూజ అంటారు. ఇది ప్రతి దేవతలకు ఉంటుంది. అలాగే గణపతికి కూడా అంగ పూజ ఉంది. ఆ తర్వాత దూర్వాయుగ్మ పూజ అని చేస్తాం. ఇది కొంతమంది కథకి ముందుగా చేస్తారు. మనం ఇక్కడే ఆ దూర్వాయుగ్మ పూజ కూడా చేసేయచ్చు. ఆ తర్వాత పత్రి పూజ. ఇవి ముఖ్యంగా 21 రకాలు చెప్పుకుంటున్నాం మనం. ఇవి మాత్రమే వేయడానికి ప్రయత్నం చేయండి. అవి ఏవేంటి అనేది మన ఛానల్లో రీల్స్ పెట్టడం జరిగింది. అవి చూసి వీలైతే సంపాదించుకోండి. ఆ తర్వాత 21 పత్రి పూజ అయిన తర్వాత అప్పుడు అష్టోత్తర శతనామాలతో కానీ, సహస్రంతో కానీ, గరిక, పువ్వులు, అక్షతలు ఇత్యాదులు ఉపయోగించి పూజ చేయొచ్చు. ఇది పూర్తయిన తర్వాత ధూపము, దీపము, ఆ తర్వాత నైవేద్యము. స్వామివారికి మనం పాలవెల్లో కడుతూ ఉంటాం. వెలగ పళ్ళు, మారేడు పళ్ళు, అలాగే సీతాఫలం పళ్ళు, జామకాయలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం అండి స్వామివారికి. ముఖ్యంగా బీజాపూరం అని జామకాయని చెప్తూ ఉంటాం. అలాగే స్వామివారికి మాది ఫలం అన్నా కూడా ఇష్టం అన్నమాట. అలా మాది ఫలం పట్టుకున్న గణపతులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఇష్టమైన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి నివేదన చేస్తూనే స్వామివారికి ఇష్టమైన లడ్డూల్ని నివేదన చేయాలి. అది మనం ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటాం. ఆ ఉండ్రాళ్ళని నివేదన చేయాలి. స్వామివారికి 21 సంఖ్య ఇష్టం అంచేత 21 ఉండ్రాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది పూర్తయిన తర్వాత తాంబూలం 2 తమలపాకులు, పోకచెక్క, సున్నం వేసి వీలైతే పచ్చకర్పూరం, యాలక, లవంగా వేసి తాంబూలం పెట్టాలి. ఆ తాంబూలం మళ్ళీ మనం తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తర్వాత తాంబూలం అయిన తర్వాత కర్పూరం, హారతి కర్పూరం వెలిగించడం, స్వామివారికి చూపించడం. ఆ తర్వాత మంత్రపుష్పం అయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు, అపరాధ నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేసి పూజ పూర్తి చేసి అనేన వరసిద్ధి వినాయక పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు అని అక్షతలో నీళ్లు వదిలిపెట్టేసేయాలి. ఈ విధంగా పూజ పూర్తి చేసుకోవాలి. ఇక కథ ఏంటి అనేది ఇంకో వీడియో పెట్టడం జరుగుతుంది. అది తప్పకుండా చూడండి. ఆ కథను తెలుసుకోండి. జై శ్రీరామ్.